Hi. Hi. In continuation of our YouTube series of English classes, where we have started and discussed on different tenses and voices, in our today's class, we will start on our lecture on future perfect continuous tense. Future perfect continuous tense. అంటే మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఈ క్లాస్లో వీళ్ళంత స్పష్టంగా మనము నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో జనరల్గా 12 రకాల టెన్స్లు అనేసి చదువుతారు అందరూ. 12 టెన్సుల్లో ప్రజెంట్లో ఒక 4 ఉన్నాయి, పాస్ట్లో ఒక 4 ఉన్నాయి, ఫ్యూచర్లో ఒక 4 ఉన్నాయి. ఇందులో కొన్ని కామన్ టెన్స్లు, కొన్ని అన్కామన్ టెన్స్లు ఉన్నాయి. కామన్ అంటే ఏంటంటే న్యాచురల్గా ఎవ్రీడే చాలా ఎక్కువ వాడే వాక్యాలు, అవి కామన్ అంటాం. సో న్యాచురల్గా చాలా ఎక్కువ వాడకపోయిన వాక్యాలు, వాడకపోయిన స్ట్రక్చర్లు, చాలా తక్కువ వాడకంలో ఉన్న స్ట్రక్చర్లు అవంటారు అన్కామన్ అనేసి. ఆ లెక్కలో చూసామంటే ఇప్పుడేదైతే మనము ఈ టెన్స్ చదువుతామో ఇది కొంచెం అన్కామన్ అంటే మనకు తెలుసు భాష అనేది ఫస్ట్ మన క్లాసుల్లో ముఖ్యంగా యూజ్ చూస్తాం, యూజ్ తర్వాత స్ట్రక్చర్లోకి వెళ్తాం. అంటే అలా చేయడం ద్వారా ఏంటంటే క్రియేటివ్గా ఆ టెన్స్ అన్నది మీకు బ్రెయిన్లో సరిగ్గా సెట్ అవుతుంది అనమాట, కూర్చుంటుంది. యూజ్ చూడకుండా ఓన్లీ మనం మెకానికల్గా కాగితంలో రాసుకుని వెళ్ళిపోయామంటే అది మన బ్రెయిన్లో సెట్ అవుతుంది అనమాట. అది ఎక్కడ వాడాలో ఎప్పుడైతే తెలీదో మన స్పోకెన్ ఇంగ్లీష్లో ఏ స్టేజ్లో వాడాలో తెలియకపోయినప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అది ఆడలేరు అనమాట. కాబట్టి ఇన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీజ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ సిరీజ్ మనం చూసామంటే ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ చాలా తక్కువగా వాడతారు. ఇవి చిన్నప్పుడు లేక ఈ ఫౌండేషన్ క్లాసుల్లో మీరు 12 టెన్స్లు ఎప్పుడైతే నేర్చేటప్పుడు చాలాసార్లు మీరు ఏం చేస్తుంటారు, చాలా గ్రామర్ బుక్స్ కూడా ఉంటాయి. ఆ గ్రామర్ బుక్స్లో టెన్స్ల గురించి ఏదైతే ఉంటే అందులో మీకు ఒక మెకానికల్ వేలో మీకు నేర్పించేస్తారనమాట. ఏంటంటే ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్ ఎ లెటర్, ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్, ఐ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్, యూ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, దే విల్ హ్యావ్ బీన్ కుకింగ్ ఏదో చౌమిన్, ఇలాగా మెకానికల్గా వాక్యాలు నేర్చేస్తారనమాట. అయితే ఫౌండేషన్ క్లాస్ కోసం అది పర్వాలేదు, ఆ పాటి స్ట్రక్చర్లు అలవాటు ఉండాలి, హ్యాండ్ అలవాటు ఉండాలి. అంటే అయితే షెల్ హ్యావ్ బీన్ ప్లస్ ఇంగ్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ కింగ్, ఈ అలవాటు కోసం కొన్ని అలా రాయడం మంచిదే, తప్పేంటి కాదు. అయితే విషయం ఏంటంటే అలా రాయడం మాత్రమే ఆగిపోతే అక్కడ రాసి ఆ స్ట్రక్చర్ రాసి అలా ప్రాక్టీస్ చేసుకొని అక్కడే మీరు ఉండిపోతే మీరు స్పోకెన్ పార్ట్లోకి రాలేరు అనమాట. స్పోకెన్ ఇంగ్లీష్ అన్నప్పుడు లేక ఇంగ్లీష్ గ్రామర్ అన్నప్పుడు ఇవన్నీ కూడా వేరు కావు, ఇంటర్ రిలేటెడ్ అనమాట. మనం నేర్చిన గ్రామర్ని మన నిజ జీవితంలో ఎప్పుడైతే మాటల్లో పెట్టలేము, లేక మనం నిజ జీవితంలో రాతలో ఎప్పుడైతే రాతలో పెట్టలేము, అప్పుడు ఏదైతే మనం గ్రామర్ నేర్చామో ఆ గ్రామర్ యూజ్లెస్ అయిపోతుంది. అంటే పేపర్ మీద ఏ గ్రామర్ అయితే మనం చాలామంది పిల్లలు పొరపాటు చేస్తుంటారు, చాలామంది స్టూడెంట్స్ ఈ పొరపాటు చేస్తారు. ఏంటంటే పేపర్ మీద గ్రామర్ రాస్తారు, స్ట్రక్చర్స్ రాస్తారు, స్ట్రక్చర్లకు అండర్లైన్ చేసి రెడ్ ఇంక్ తోటి రకరకాల ఇంకులతో అందంగా తయారు చేస్తారు, రాస్తారు, వర్క్ చేస్తారు, చాలా ఎక్కువగా వాక్యాలు వర్క్ చేస్తారు సిన్సియర్ స్టూడెంట్స్ కూడా. కానీ ఎప్పుడైతే యూజ్లోకి వస్తారో ఆ యూజ్లోకి వచ్చేటప్పుడు వాళ్ళు అయితే ఆ యూజ్ చెయ్యరు, లేక ఎక్కడ చెయ్యాలో వాళ్ళకి అది తెలియదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మన పర్పస్ ఆఫ్ ఇంగ్లీష్ లెర్నింగ్ ఏదైతే ఉన్నదో అది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇంగ్లీష్ అన్నది పర్పస్ ఏదైతే ఉందో, పర్పస్ అంటే ఏంటి, లాంగ్వేజ్ తాలూకా పర్పస్ అనేది కాగితం మీద రాయడమే కాదు, లాంగ్వేజ్ తాలూకా పర్పస్ అయింది మనం కమ్యూనికేషన్ చేయడం. సో కమ్యూనికేషన్ దగ్గర మనం ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతామో మన తాలూకా పర్పస్ అనేది సర్వ్ అవ్వలేదు. ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఈ టెన్స్ ఏదైతే ఉన్నదో ఇది జనరల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏదైతే కంటిన్యూస్ టెన్స్ ఏది ఉందో ఇది జనరల్గా ఏంటంటే ఒక పని పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి, ఇంచుమించు సంపూర్ణంగా అని అర్థం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో, కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో కూడా అది కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్లో కంటిన్యూ అవుతూ మళ్ళీ పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణంగా అని అర్థం వస్తుంది. అయితే ఇది యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి మీకు చాలా సింపుల్గా ఒక ఉదాహరణతో అర్థం చేయిస్తాను. ఒక చాలా అతి ముఖ్యమైన గ్రామర్ పుస్తకంలో కూడా ఈ టైప్ ఆఫ్ ఉదాహరణలు ఉన్నాయి. అయితే అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను
ఫలానా ఇగో ఈ సంవత్సరం డిసెంబర్కి 20 సంవత్సరాలు చదువు అంటే టీచింగ్ చేసి చేస్తూ ఉంటాను. అంటే అర్థమేంటి, నేను టీచింగ్ అన్నది ఎప్పుడో స్టార్ట్ చేశాను, పాస్ట్లో నడుస్తుంది, ప్రజెంట్లో. ఈవేళ తర్వాత ఏది వచ్చిందో అది ఫ్యూచర్ అవుతుంది. ఈవేళ తర్వాత రేపు ఎల్లుండి ఆ తర్వాత అది ఫ్యూచర్ అవుతుంది. సో డిసెంబర్ అన్నది ఫ్యూచర్లో అది నేను ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. అంటే బై డిసెంబర్ దిస్ ఇయర్ ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 20 years. నేను ఇప్పుడు బోర్డు మీద అది రాస్తాను. అంటే ఇవి యాక్చువల్లీ స్పోకెన్ పార్ట్, అంటే యాక్చువల్ రియల్ లైఫ్లో ఈ టెన్స్ ఎలా వస్తుందో మీకు అది అర్థం చేస్తున్నాను. బోర్డు మీద రాస్తాము. బై నెక్స్ట్ ఇయర్, బై డిసెంబర్ this year I shall have been teaching for 25 years అనుకోండి. అంటే ఈ వాక్యం మీరు బాగా బ్రెయిన్లోకి సరిగ్గా డైజెస్ట్ చేసుకున్నారంటే మీకు ఈ టెన్స్ గురించి లైఫ్లో ఎప్పుడు కూడా మరి డౌట్ రాదు. మీకు డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎప్పుడైతే బుక్లో రాసుకొని వెళ్తారు, ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్, ఈ విల్ హ్యావ్ బీన్ రైటింగ్, దే విల్ హ్యావ్ బీన్ టేకింగ్, దే విల్ హ్యావ్ బీన్ టెల్లింగ్, ఇలాగ రాసుకొని వెళ్తారు. మీకు ఒక కన్ఫ్యూజన్ అన్నది బ్రెయిన్లో లైఫ్ లాంగ్ ఉండిపోద్ది అనమాట. అంటే అవి రాయడంలో కరెక్ట్ రాసుకొని వెళ్ళిపోతారు, ఆ వాక్యాలు కరెక్ట్ కూడా, టీచర్ కరెక్ట్ అని రైట్ కొట్టేస్తుంటారు కూడా. కానీ మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే ఎప్పుడైతే స్పోకెన్ పార్ట్లోకి వస్తారు మీరు, అక్కడ మీకు అర్థమవుదు ఈ వాక్యం కాన్సెప్ట్ అంటే అది ఎక్కడ వాడాలో అది మీకు అర్థమవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఈ వాక్యం చూసారంటే బై డిసెంబర్ దిస్ ఇయర్, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చేటప్పటికి ఏంటైంది, ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 25 years. అంటే నాకే ఎవరు అడిగారు అనుకోండి, మరి మీరు టీచింగ్ ఎన్ని సంవత్సరాలు చేశారు అని. సో అప్పుడు నేను ఏం చెప్తాను, నేను వెరైటీ చెప్తానండి. ఈ డిసెంబర్ వచ్చేటప్పటికి, అంటే ఇది ఆగస్ట్ అనుకోండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేటప్పటికి నేను 25 years టీచింగ్ ఆల్రెడీ అంటే చేసి ఉంటాను, అంటే చేస్తూ కంప్లీట్ చేసి ఉంటాను. ఇది ఎలాంటి వెరైటీ సెంటెన్స్ అంటే, నేను ఒక వర్క్ స్టార్ట్ చేశాను ఎప్పుడో 20 years బ్యాక్లో, 25 years బ్యాక్లో, అది అలా నడుస్తుంది, ఒక కంటిన్యూడ్ నడుస్తుంది, ఒక పీరియడ్. అంటే నా తాలూకా టీచింగ్ అన్న ఒక పని 25 years నుండి కంటిన్యూ అవుతుంది. అంటే అది ఒక కంటిన్యూస్ టెన్స్ అయింది. అండ్ పర్ఫెక్ట్ అంటే చాలా ఎక్కువ లాంగర్ పీరియడ్లో నడుస్తుంది ఇది. కాబట్టి ఒక పర్ఫెక్ట్ సెన్స్లో చాలా ఎక్కువ సంవత్సరాలు కంప్లీట్ చేస్తూ పూర్తి చేస్తూ వస్తున్నాను నేను. డిసెంబర్ టైంకి అదేమో పూర్తి అయిపోతుంది. అంటే పాస్ట్లోనో వర్క్ నడుస్తుంది, ప్రజెంట్లోనో వర్క్ నడుస్తుంది, ఫ్యూచర్లోనో వర్క్ నడుస్తుంది, అండ్ ఫ్యూచర్లో ఒక సర్టెన్ పార్ట్లో అది ఎండ్ అయిందనమాట. ఇలాంటి స్ట్రక్చర్స్ ఇంగ్లీష్లో, తెలుగులో ఇలాంటి స్ట్రక్చర్లు తక్కువ వాడుతుంటాం మనం. ఇంగ్లీష్లో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ వాళ్ళు ఆ పేరు పెట్టారు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది యూజ్ కోసము చెప్పాము. అంటే ఏ టైప్ యూజ్లోనో ఈ వాక్యాలు వాడతారు. లేక ఇంకో వాక్యం అన్నాం మేము, ఫలానా నెక్స్ట్ ఇయర్ మార్చ్ వచ్చేటప్పటికి మేము ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలు నివసించి ఉంటాము. అంటే ఐ షల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ ప్లేస్ ఫర్ 20 years బై ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్, ఈ రకంగా అనమాట. అంటే ఇది పొడవు వాక్యాలు. అంటే మీకు యూజ్ కోసము, కాన్సెప్ట్ క్లారిటీ కోసము ఇది చెప్పడమైంది. సో ఎప్పుడైతే నేర్చేటప్పుడు ఈ స్టార్టింగ్లో బై డిసెంబర్ దిస్ ఇయర్ అని రాసి, అప్పుడు ఐ షల్ హ్యావ్ బీన్ ఇలా రాసేటప్పుడు స్టూడెంట్స్ జనరల్గా ఫౌండేషన్ క్లాసుల్లో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకనే మీకు అవి నేర్పుతుంటారు. స్టార్టింగ్లో ఐ షల్ హ్యావ్ బీన్, యూ షల్ హ్యావ్ బీన్. అయితే ఇప్పుడు మనం యూజ్ కోసం నేర్చేటప్పుడు ఇది నేర్చాము. ఇప్పుడు యూజ్ పార్ట్లో నుండి స్ట్రక్చర్ పార్ట్కి ఎప్పుడు వస్తాము. స్ట్రక్చర్ పార్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంత పెద్ద వాక్యాలు నేర్చేటప్పుడు స్ట్రక్చర్ మైండ్లో సెట్ అవ్వు. ఒకవేళ మీరు ఫౌండేషన్ క్లాస్లో ఉంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్లెయిన్ సెంటెన్స్ రాయాలి. ప్లెయిన్ సెంటెన్స్లు అంటే ఇది ప్లెయిన్ సెంటెన్స్ అవుతుంది. ఐ షల్ హ్యావ్ బీన్ ప్లెయిన్ సెంటెన్స్ అవుతుంది. ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 25 years.
ఐ షల్ హ్యావ్ బిన్ టీచింగ్ ఫర్ 20. ఇది ప్లెయిన్ సెంటెన్స్ అనమాట. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత షెల్ హ్యావ్ బిన్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత షెల్ హ్యావ్ బీన్, ఇదైంది వెర్బ్, టీచింగ్ కూడా వెర్బే, ఇది ఎక్స్ట్రా వర్డ్స్. సో ఐ షెల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. షెల్ హ్యావ్ బీన్ వస్తుంది, విల్ హ్యావ్ బీన్ వస్తుంది. అంటే ఈ టెన్స్లో మనం గుర్తుంచుకోవాలి ఏంటి, షెల్ హ్యావ్ బీన్, మీరు గుర్తుంచుకోవాల్సిందేంటి, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. షెల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. అంటే ఈ ఈ ఈ టెన్స్ రాసేటప్పుడు మనకి ఈ ఒక స్ట్రక్చర్ మైండ్లో ఉంచుకోవాలి. ఏంటంటే షెల్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, బీన్ వస్తుంది, లేక విల్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, బీన్ వస్తుంది. హ్యాజ్ ఎప్పుడు రాదు, షెల్ తోటి హ్యాస్ బీన్ రాదు. షెల్ హ్యాస్ బీన్ ఇంగ్లీష్లో ఎప్పుడు రాదు, ఇవేలే కాదు 100 సంవత్సరాల తర్వాత కూడా రాదు, అది మైండ్లో ఉంచుకుంటారు. షెల్ తోటి హ్యాజ్ ఎప్పుడు రాదు. షెల్ హ్యావ్ బీన్, మళ్ళీ విల్ హ్యావ్ బీన్, విల్ తోటి హ్యాజ్ ఎప్పుడు రాదు. విల్ హ్యాజ్ ఇవేళ రాదు, 100 సంవత్సరాల తర్వాత కూడా రాదు. విల్ హ్యావ్ బీన్ అంటారు, లేక షెల్ హ్యావ్ బీన్ అంటారు. మీకు ఈ విల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ ముందు స్ట్రక్చర్లో తెలిసిపోయింది. ఏంటి అంటే షెల్ ఎప్పుడెప్పుడు వస్తుంది, విల్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే మీరు అప్పుడు ముందు ఆ వీడియోలో చూస్తారు. ఐ తోటి షెల్, వీ తోటి షెల్, దే తోటి విల్, హీతో విల్, మనిషి పేరుతో విల్, తర్వాత సింగులర్ నంబర్తో విల్, ప్లూరల్ నంబర్తో విల్. ఇది అన్ని దగ్గరలో సేమ్ రూల్, అదే రూల్ ఉంటుంది, ఇక ఎక్స్ట్రా రూల్ ఏమీ లేదు. సో ఇందులో వాక్యాలు ఏంటంటే ఇది గుర్తుంచుకోవాలా, షెల్ హ్యావ్ బీన్ వస్తుంది, విల్ హ్యావ్ బీన్ వస్తుంది, ప్లస్ ప్రజెంట్ వెర్బ్కి ఏమో ఇంగ్ వస్తుంది. అంటే ప్రజెంట్ వెర్బ్ ఏదైతే ఉన్నదో దానికి ఇంగ్ వస్తుంది అనమాట. ఈ రెండే గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మనకి ఈ టెన్స్ తాలూకా క్లారిటీ వస్తుంది. ఈ టెన్స్ క్లారిటీ కోసం మరొక 2 వాక్యాలు రాస్తాం. ఐ షల్ హ్యావ్ బీన్, Kamala will have been, living in West Bengal for 30 years. By next December. Kamala in the subject, will have been in the verb, living kuda in the verb, in West Bengal 30 years, next year, ఇది in the other words. సో మీకు ఒకేసారి స్ట్రక్చర్ అండ్ యూజ్ మీకు క్లారిటీ తెలిసిపోయింది. స్ట్రక్చర్ అండ్ యూజ్ రెండు ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ వాక్యాలు రాసేటప్పుడు యాక్చువల్లీ అంటే ఇలాంటి సెన్స్లోనే ఇవి వాడతారు. అంటే ఎక్కడ పెడితే అక్కడ ఈ వాక్యాలు వాడరు. కాబట్టి నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పానంటే ఇది కొంచెం అన్కామన్, అంటే చాలా ఎక్కువ ఈ వాక్యాలు వాడము. ఎలాగైతే జస్ట్ కమింగ్, ఇప్పుడే వస్తున్నాను అని, లేక ఐఆమ్ రైటింగ్, నేను రాస్తున్నాను, లేక ఐఆమ్ ఈటింగ్, నేను గోయింగ్, ఇవేవైతే కామన్ సెంటెన్సెస్లు అంత కామన్ కాదు ఈ సెంటెన్స్. దీని అర్థం ఏంటి, నెక్స్ట్ డిసెంబర్ వచ్చేటప్పటికి కమల అనే ఆమె ఈ ప్రాంతంలో అంటే వెస్ట్ బెంగాల్లోన దాదాపు 30 సంవత్సరాలు నివసిస్తూ ఉండి ఉంటుంది. అంటే ఆమె ఎప్పుడో 30 సంవత్సరాల బ్యాక్లో వెస్ట్ బెంగాల్లోకి వచ్చేసింది, మనందరితో పాటు ఆమె కూడా 30 సంవత్సరాల ముందు నుండి ఆమె ఈ ప్రాంతంలో నివసిస్తుంది, ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో. అయితే అది రాంపురి అవ్వచ్చు, బ్యారక్పూర్ టిటాగఢ్ అవ్వచ్చు, లేక ఈ 2 జిల్లాలు అవ్వచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ అవ్వచ్చు. అక్కడ 30 ఇయర్స్లో ఉంది. నెక్స్ట్ డిసెంబర్ వచ్చేటప్పటికి ఆమె 30 ఇయర్స్ నుండి నివసిస్తుంది అనమాట. ఇక్కడ ఈ సెన్స్లోన, అంటే ఈ ఒక్క సెన్స్లోన ఈ టెన్స్ ఏమో వాడతారు. అయితే మీరు చిన్నప్పుడు ఫౌండేషన్ క్లాస్లో నేర్చేటప్పుడు జనరల్ ఏం చేస్తారంటే ఇది కట్ చేయిస్తుంటారు, ఇదంతా
ఓన్లీ కమలా విల్ హ్యావ్ బీన్ లివింగ్, ఇంకెక్కడ ఏదో ఒకటి పెట్టిస్తారు అంతే. అంతవరకు చేసి మిగిలింది కట్ చేసి ఇస్తుంటారు. ఆ కట్ చేయడం ద్వారా ఏంటవుతుందంటే యూజ్ అన్నది మనకి మిస్ అయిపోతుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో ఎవరైతే ధ్యానం ఇవ్వాలనుకుంటున్నారో, నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో రెండు మిక్స్ చేసి చెప్తున్నాను, గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. దీనివల్ల లాభం ఏంటంటే మనం నేర్చిన గ్రామర్ని మన యూజ్లో కానీ పెట్టగలిగామంటే స్పోకెన్లో ఆ గ్రామర్కి విలువ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది, ఆ స్పోకెన్కి విలువ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే కాగితంలో ఉన్న ఇంగ్లీష్ కాగితంలోనే ఉండిపోతుంది. తర్వాత ఏ గ్రామర్ అయితే మనం పేపర్ మీద నేర్చామో అది పేపర్ మీదే ఉండిపోతుంది. మాట్లాడేటప్పుడు మళ్ళీ ఆ గ్రామర్ మనం మాట్లాడినప్పుడు హెల్ప్ చేయడం లేదు. ఎందుకు హెల్ప్ చేయడం లేదు అంటే మనం నేర్చేటప్పుడు ఆ సెన్స్లో మనం నేర్చలేదు, స్పోకెన్ సెన్స్లో మనం నేర్చలేదు. అలా నేర్చకపోవడం వల్ల ఏంటవుతుందంటే ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ చెప్పాల్సిన అవసరం వచ్చేటప్పుడు మనకి ఎప్పుడైనా ఆ సెంటెన్స్ మన బ్రెయిన్ మన నోటికి ఏమో చెప్పదన్నమాట. ఆ సెన్స్లో అక్కడే ఆ వాక్యం ఎలా చెప్పాలి అన్నది మన బ్రెయిన్ చెప్పదు. అంటే ఎక్కడో ఒక ఇలాంటి వాక్యం మనం చెప్పాల్సిన అవసరం వచ్చేసింది అనుకోండి. పలానా జనవరి టైం, నెక్స్ట్ ఇయర్ జనవరి టైంకి నేను ఈ వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాల నుండి ఇంచుమించు ఉండి ఉంటాను. లేక మా ఆఫీస్లో నేను పనిచేస్తున్న మా ఆఫీస్లో నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉండి ఉంటాను నెక్స్ట్ డిసెంబర్ టైంకి. లేక ఎవరో రిటైర్డ్ అవుతున్నారు, అనుకో డిసెంబర్లో రిటైర్డ్ అవుతున్నారు. సో రిటైర్డ్ అవుతున్నప్పుడు ఆ మనిషి గుర్తు చేసుకుంటున్నారు అనమాట. డిసెంబర్ టైంకి నేను ఈ కంపెనీలో 20 సంవత్సరాల నుండి ఇంచుమించు పనిచేసి ఎండ్ చేసి ఉంటాను. అంటే ఒక కంటిన్యూడ్ ప్రాసెస్ ఉంది, కంటిన్యూడ్ ప్రాసెస్ ఫ్యూచర్ వరకు వెళ్ళి అక్కడ ఎండ్ అవుతుంది అనమాట. ఈ సెన్స్లోన ఆ వాక్యాలు రాస్తాం. అండ్ నేర్చేటప్పుడు ఏంటంటే ఒక స్ట్రక్చర్ మీద నేరుస్తాము. ఐ షాల్ హ్యావ్ బీన్ రైటింగ్, ఈ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, ఈ టైప్లో ఒక స్ట్రక్చర్లో నేరుస్తారు. కాబట్టి ఈ రెండు మీరు ఎప్పుడైతే కోఆర్డినేట్ చేయగలుగుతారో, ఈ కోఆర్డినేట్ చేయగలిగినప్పుడు మీకు ఈ స్ట్రక్చర్ చాలా బాగా బ్రెయిన్లో ఉంటుంది. అండ్ ఇందులో వెరైటీ పాయింట్ ఏంటంటే దీనికి ప్యాసివ్ వాయిస్ కూడా చాలా అన్కామన్. ప్యాసివ్ వాయిస్ జనరల్గా ఈ టెన్స్కి అంతగా చేయరు, అన్కామన్ టెన్స్. మనం ఎలాగైతే తెలుగులో చాలా వాక్యాలు అన్కామన్ అంతగా వాడము. ఎలాగైతే నేను ఉప్మా తిన్నానంట బాగుంటుంది, ఉప్మా నా చేత తినబడింది అని మీరు ఎప్పుడైనా చెప్తారు, అది బాగా తగలదు ఎవరికి. ఆ మాట అన్కామన్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే తెలుగులో ఎలాగైతే స్ట్రక్చర్స్ ఉంటాయో, కొన్ని కామన్ స్ట్రక్చర్స్, కొన్ని అన్కామన్ స్ట్రక్చర్స్. ఇంగ్లీష్లో కూడా అలాగే కొన్ని కామన్ స్ట్రక్చర్స్ ఉంటాయి, కొన్ని అన్కామన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఏవి కామన్, ఏవి అన్కామన్, ఆ రెండు డిఫరెన్స్ తెలుసుకుంటే మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అన్నమాట. సో ఇన్ అవర్ ప్రజెంట్ వీడియోలో మనం ఏం చేసామంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనము యూజ్ చూసాం. ఏ కాంటెక్స్ట్లో వాడారో ఆ కాంటెక్స్ట్ చూసాం. ఎలాంటి పెక్యులియర్ సిచ్యువేషన్లో ఉపయోగించాము అది చూసాము. స్ట్రక్చర్ చూసామంటే స్ట్రక్చర్ షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, సబ్జెక్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత షల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వస్తుంది, ప్లస్ వెర్బ్కి ఇంగ్ వస్తుంది, ఇది చూసాము. తర్వాత ఇతర వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. దీనికి ప్యాసివ్ వాయిస్ చాలా రేర్గా వాడతారు కాబట్టి ప్యాసివ్ వాయిస్ మనం చేయడం లేదు, అవసరం రాదు కూడా. అవసరం వచ్చేటప్పుడు చూసుకుందాం, ఇప్పుడు అంతగా అవసరం లేదు. ఇది ఒకటి చూసాము. తర్వాత ఈ రకమైన వాక్యాలు కాంటెక్స్ట్ మనము ఏ పెక్యులర్ అంటే దీని తాలూకా ముఖ్యమైన ఉద్దేశం మనం ఆలోచిస్తాం ఏంటంటే ఒక పని, అది నివసించడం అవ్వచ్చు, చదువు చెప్పడం అవ్వచ్చు, భోజనం చేయడం అవ్వచ్చు, రాయడం అవ్వచ్చు, ఒక కథ రాయడం అవ్వచ్చు, ఒక నవల రాయడం అవ్వచ్చు. అది పాస్ట్లో స్టార్ట్ అయింది, ప్రజెంట్లో కంటిన్యూ అవుతుంది, పాస్ట్లో కూడా కంటిన్యూ అయింది, ప్రజెంట్లో కూడా కంటిన్యూ అయింది, ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది. అందుకనే కంటిన్యూస్ అన్నారు. కంటిన్యూస్ అవుతూ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పూర్తవుతూ కంటిన్యూ అవుతుంది. పాస్ట్లో కంటిన్యూ అయింది, పూర్తి అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్లో కంటిన్యూ అంటే పాస్ట్ అనేది ఒకటి ఎండ్ అయిపోయింది, ప్రజెంట్కి వచ్చాము అంటే పాస్ట్లో కంప్లీట్ అయింది, మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చాము, మళ్ళీ ప్రజెంట్ నుండి ఫ్యూచర్లోకి వెళ్ళాము. అందుకని ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నారు. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న అర్థంలోనే ఇన్ని రకాల అర్థాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కంటిన్యూడ్ ప్రాసెస్లో లాంగర్ పీరియడ్లో ఏదైనా ఒక వర్క్ కానీ కంటిన్యూ అవుతుంటుంది అనుకో, అది రాయడం అవ్వచ్చు, ఇల్లు కట్టడం అవ్వచ్చు, లేక నువ్వు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నావు అది అవ్వచ్చు, ఒక పని ఏదైనా సరే ఒక లాంగ్ కంటిన్యూడ్ ప్రాసెస్లో ఒక వర్క్ కానీ మనం చెప్పాలనుకున్నప్పుడు ఈ టెన్స్ వాడతాం. సో ఈ టెన్స్లో
ఇంతవరకు మనం క్లారిటీ చేసుకున్నాం. దీన్ని మీరు ఎక్సర్సైజ్ చేస్తూ అవి చేస్తూ కాస్త క్లారిటీ ఇంకొంచెం క్లారిటీ పెంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో గ్రామర్తో మనం ముందుకు వెళ్తాం.